వ్యూవర్స్, మన తెలుగు సినిమాలు చాలా వరకు వాళ్ళ ఓన్ అనుకుంటాం కదా. ఓన్ కాదు, ఖచ్చితంగా అయితే ఏదో ఒక హాలీవుడ్ సినిమాలు ఎక్కడో చోట కాపీ, ఆ కొరియా సినిమాలు, జపాన్వి, ఫ్రాన్స్, ఇలా ఏవో ఒకటి చాలా తక్కువ మాత్రమే మన దగ్గర ఓన్ కథలు ఉంటాయి. మీరు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంబంధించి గతంలో ఒక ఇంటర్వ్యూ కనుక చూసినట్టయితే, గతంలో ఇంత అంటే దాన్ని ఎలా చెప్పాలి, ఇంత విస్తృతంగా సినిమాలను చూసుకునే అవకాశం ఉండేది కాదు. మహా ఉంటే బుక్ నాలెడ్జ్. బట్ ఇప్పుడు ఎలా ఉంది, అసలు ఓటీటీలు వచ్చిన తర్వాత మన తెలుగు సినిమాలో ఏదైనా ఒక చిన్న పాయింట్ ఎక్కడన్నా మనం ఎప్పుడుదో పాత సినిమా నుంచి తీసుకున్నా కానీ, అది హాలీవుడ్ అయినా మనదైనా ఏదైనా, ఇది పలానా సినిమా నుంచి తీసుకున్నారా వీళ్ళు అని చెప్పేసి ట్రోలింగ్లు చేసి పడేస్తున్నారు అని త్రివిక్రమే చెప్పాడు. సో ఇప్పుడు మన సొంతంగానే చేయక తప్పదు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఇన్ని రోజులు మన టాలీవుడ్లో ఉన్నటువంటి పెద్దలు ఎక్కడో చోట కథలో, నావెల్సో, సీరియల్స్, దట్ మీన్స్ పేపర్లో వచ్చేవన్నట్టు, మ్యాగజైన్స్లో వచ్చేవన్నట్టు, లేదన్నప్పుడు కొరియన్ సినిమాలు, ఫ్రాన్స్, హాలీవుడ్ రకరకాలుగా చూసేసి అందులో కొన్ని సీన్స్ కట్ చేసి ఇలా పెట్టినారు. మీకు బాగా గుర్తుంటే చాలా సినిమాలు కూడా ఇవే డైలాగులు. ఓ సినిమా తీయటానికి లేదా ఒక సినిమా కథ రాయటానికి సొంతంగానే ఐడియాలు ఏమి కావాలంటారా, 4-5 డివిడీలు చూస్తే సరి. మీకు బాగా గుర్తుంటే సూర్యాది వీడెవడ వీడింతనే సమేదో సినిమా ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరు, తమన్నాది, సూర్యాది, స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. అందులో వాడు అంతే, వాడు వస్తాడు కారులో, అవి కావాలంటే ఇవి కావాలంటాడు. అప్పుడు అక్కడ ఉన్నట్టు చెప్తాడు, ఏంట్రా ఏం కావాలంట అడిగి అంటే, అన్నా డైరెక్టర్ అన్నా 4-5 కొత్తగా వచ్చినటువంటి ఇంగ్లీష్ సినిమా డివిడీలు అడుగుతున్నాడు అన్నా. ఎందుకురా అంటే, అవి చూసేసి అందులో కొన్ని సీన్స్ రాసేసుకొని సినిమా తీస్తాడన్న. అంటే అదేంటి రాలంటే, అలా తీస్తేనే హిట్ అన్నా అంటాడు. సీరియస్లీ, నేను జోక్గా చెప్పట్లా. గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో చాలామంది ఇలా తీసిన వాళ్ళే. ఈవెన్ చాలా సీన్స్ కూడా ఏదో ఒక సినిమా నుంచి కాపీ కొట్టినట్టే ఉంటూ ఉంటాయి. ఒక సీన్ని కాపీ కొడతాం వేరు, ఒక పాటని కాపీ కొడతాం వేరు, ట్యూన్ని కాపీ కొడతాం వేరు. అసలు కథ మొత్తం కూడా వేరే ఒక కథను తీసుకొచ్చేసి ఈ సినిమాలో కథగా పెట్టి సినిమా తీస్తే, ఆ సినిమా చూసినటువంటి ఆ ఒరిజినల్ రచయిత ఉంటాడు కదా, అరే ఇది నా కథ కదా, కనీసం నాకు క్రెడిట్ ఇవ్వలేదు, కనీసం నన్ను కలిసి ఏమంటే తీసుకుంటున్నామండి ఓకేనండి నన్ను అడగలేదు. జనరల్గా బిజినెస్ జరిగింది అనమాట, ఏమంటే మీ కథ తీసుకుంటున్నాం, ఇదిగోండి ఇంత డబ్బులు తీసుకోండి అని చెప్పేసి. నిన్న ఈ గుంటూరు కారంలో కుర్చీ మడత పెట్టి అన్నదానికి కూడా ఆయనకు ₹1,00,000 ఇది ఇచ్చామని చెప్పేసి అన్నారు. జనరల్ పెట్టేసుకోవచ్చు వాళ్ళు, కానీ అక్కడ ఆయన చేత ఆ కుర్చీ మడత పెట్టి అన్న వర్డ్, ఆ పదాలు, ఆ లైన్ వాడారు. సో ఇప్పుడు నేనేమంటున్నాను, ఈ మధ్య కాలంలో ఎందుకు పలానా వాళ్ళ క్రెడిట్ ఇస్తున్నారు, ఎందుకు పలానా వాళ్ళ దగ్గర చిన్న లైన్ తీసుకున్న వారికి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారంటే వెళ్ళి కేసులు వేస్తున్నారు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు శ్రీమంతుడు సినిమా, కొరటాల శివ అండ్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్. ఈ సినిమాకు సంబంధించి ఒరిజినల్ కథ అసలు ఎక్కడది ఏంట్రా బాబు అంటే, గతంలో స్వాతి మ్యాగజైన్ ఉంది కదా, అందులో శరత్ చంద్ర అని చెప్పేసి ఒక రచయిత కథ అంటది. ఈ శ్రీమంతుడి సినిమాకు సంబంధించి ఆయన రచయితల సంఘాన్ని అప్రోచ్ అయ్యన్నాడు. రచయితల సంఘాన్ని అప్రోచ్ అయ్యి మనం కేసు వేయాల్సిందే. ఎందుకు, శ్రీమంతుడి కథ నాది, ఇదిగో ప్రూఫ్, ఎప్పుడో వచ్చినటువంటి నా కథ ఇది, మరి వాళ్ళు తీసుకున్నప్పుడు కనీసం నాకు చెప్పాలా, నాకు చెప్పలా. పోనీ నాకు చెప్పలేదు సరే, పలానా వారిది మేము తీసుకుని చెప్పి సినిమాలో మెన్షన్ చేయాలి, అది చేయలే. పోనీ మాట్లాడదామంటే వాళ్ళు పెద్ద డైరెక్టర్లు అండ్ పెద్ద ప్రొడక్షన్ హౌస్లు అన్నట్టు మరి ఏమనుకున్నారంట, కానీ అసలు లెక్క చేయట్లేదు అని చెప్పేసి రచయితల సంఘాన్ని మరి ఎలా చెప్పారంటే కూడా మొత్తానికి వాళ్ళు నాంపల్లి కోర్టులో కేసు వేశారు. ఇక్కడ కేసు వేసేయండి, కొరటాల శివ వచ్చేసి కాపీ కొట్టున్నాడు అంటే నేను క్రెడిట్ ఇవ్వలేదు, సో వాళ్ళు చేసిన తప్పు అని చెప్పేసి అన్నారు. దాంతో ఈ కొరటాల శివ అండ్ వాళ్ళ మూవీ టీం వాళ్ళు మంచి లారీని పట్టుకుని హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు కూడా ఏమంది, రచయితల సంఘం వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ కథ శరత్ చంద్రాదని పలానా మ్యాగజైన్లో వచ్చిందని పక్క ప్రూఫ్లు ఉన్నాయి, అండ్ ఇప్పుడు మీరు ఏదైతే సినిమా తీస్తున్నారో మేము మొత్తం చూస్తున్నాము, సేమ్ యాస్టిజ్గా ఉంది, కాబట్టి వాళ్ళదే ఇది అని చెప్పేసి అన్నారు.
కాదు కూడదని చెప్పేసి మరల సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. కోర్టుకి తీర్పులు మారుతూ ఉంటాయి, కానీ కొన్ని సందర్భాల్లో కోర్టుకి తీర్పులు మారవు. ఒకటే తీర్పు ఉండేది, ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు ఇంక తీర్పులే మారుస్తారు వాళ్ళు. సో సుప్రీంకోర్టు కూడా ఏమందంటే, ఇందులో కొత్తగా మేము చెప్పాల్సింది కానీ దీనిని స్టే ఇవ్వాల్సింది కానీ ఆపడం కానీ ఏమీ లేదు, అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, రచయితల సంఘం వాళ్ళు చెప్పినవన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి, మరి మీరేంటి పిటిషన్ మేము కొట్టేయాలా, మరి మీరు వాపస్ తీసుకుంటారా అన్నారు. మళ్ళీ పిటిషన్ కొట్టేస్తే పెద్ద తలనొప్పి, మేము వాపస్ తీసుకుంటామన్నారు. దాంతో ఇప్పుడు ఇంక వీళ్ళు ఏం చేయాలి, లోయర్ కోర్టులోనే తేల్చుకోవాల్సి ఉంటుంది. సో చక్కగా బయట కాంప్రమైజ్ అయ్యి ఎంత కొంత డబ్బులు ఇస్తే సరిపోదును. మరి వాళ్ళు మేము పెద్దోళ్ళం, మేము ఇంతే, మమ్మల్ని ఎవరేం చేయలేరు అనుకున్నారో మరి ఏమో. ఈ రచయిత సంఘం వాళ్ళు వాళ్ళే వెనక తగ్గుతారులే అనుకున్నారో ఏమో. రచయిత సంఘం వాళ్ళు మాత్రం వెనక తగ్గలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, అలాగే ముందుకెళ్ళి ఉన్నారు. అండ్ ఆ రచయిత ఎవరో శరత్ చంద్ర, ఆయన కూడా అలాగే ఉన్నాడు. దాంతో చివరికి సుప్రీంకోర్టులో కూడా ఎదురు దెబ్బ తగిలింది మన కొరటాల శివకి. కొరటాల శివ బేసికల్గా చాలా మంచోడే నేను విన్నా, అండ్ మంచి రచయిత కూడా. బట్ మరి కథల విషయంలో ఇలా అయినప్పుడు ఎందుకు ఆయన మరి వాళ్ళకి కాంపన్సేట్ చేయలేదు, లేనప్పుడు వాళ్ళకి కొంత అమౌంట్ అన్నది కనీసం ముందైనా మాట్లాడుకోలేదు, తర్వాత మాట్లాడుకోలేదు. మరి ఎందుకు ఇలా అయింది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన కమ్యూనిజం భావాలు ఉన్నటువంటి వ్యక్తి కొరటాల శివ. సో అలాంటప్పుడు ఒకళ్ళు తీసుకుంటే వాళ్ళకి ఇవ్వాల్సింది ఎంతో కొంత, దానికి తగ్గట్టుగా ప్రతిఫలం. మరి ఏది అక్కడ ఇప్పుడు అంతా కూడా మాట్లాడుతున్నది ఏంటి, ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా వల్ల ప్రతిదీ కూడా ఈజీగా తెలిసిపోతుంది. తమన్ ఒక మ్యూజిక్ కొట్టాడు, ఒక పాట కంటే రే ఫలానా దగ్గర నుంచి కొట్టాడు రా, దేవిశ్రీ ప్రసాద్, అలాగే ఏఆర్ రెహమాన్, అనిరుద్ధ్, ఇలా ఎవరొకరివి కరెక్ట్ అయితే వాళ్ళదే అంటున్నారు, లేదంటే ఎక్కడో చోట నుంచి పట్టుకొచ్చి ఇదిగో వీళ్ళదని చెప్పేసి అన్నారు. ఈవెన్ ఎక్కడో చిన్న సీన్ కూడా ఫలానా నుంచి కాపీ కొట్టాడు రా అంటూ ఉన్నారు. మొన్న కాంతారా ఉంది కదా, ఈ నవరసన సమ్మేదో ఒక ఆల్బమ్, అది కేరళ ఆల్బమ్, ఐ థింక్ సో. దాని నుంచే ఈ కాంతారా క్లైమాక్స్లో వచ్చే సాంగ్ అల్టిమేట్ సాంగ్, అసలు అది సినిమాకు ప్రాణమే ఆ సాంగ్. ఆ మ్యూజిక్ అంతా కూడా దాని నుంచి తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అయితే వీళ్ళు ప్రాపర్ రెస్పాండ్ కాకపోతే వాళ్ళు కోర్టులో కేసు వేశారు. ఈ కోర్టులో కేసులో మరలా కేరళ ఆ కోర్టు ఈ కోర్టు చివరికి ఏమైందిరా బాబు అంటే ఓటీటీలో కూడా ఆ సాంగ్ తీసేయాల్సి వచ్చింది. దాంతో మరలా వేరే సాంగ్ పెట్టారు. అంటే వేరే సాంగ్ అదే, పిక్చరేషన్ మొత్తం అదే, కానీ మ్యూజిక్ మారిపోయింది. మ్యూజిక్ మారేసరికి జీవం పోయినట్టు అనిపించింది. కానీ ఏం చేద్దాం, క్లైమాక్స్ కదా, సినిమా అంతా చూసేసి క్లైమాక్స్ కదా అని చెప్పేసి ఇంకా సరిపెట్టుకున్నారు అంతా కూడా. అదే మొదట్లో కనుక తీర్పు కనుక ఇచ్చినట్టయితే సినిమాకి అంత కలెక్షన్స్ రాకపోదును. సో ఫైనల్లీ నేను చెప్పేది, ఇప్పటికైనా మీలో ఎవరైనా కానీ ఒరిజినల్ రచయిత మీరు అని మీ దగ్గర ఏదైనా ప్రూఫ్లు ఉంటే, మీ కథనో మీ సాంగ్నో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ దాన్ని వేరే వాళ్ళు కాపీ కొట్టి సినిమానో సీరియల్లో షార్ట్ ఫిల్మో డాక్యుమెంటరీ దాన్ని తీసినట్టు మీకు అనిపిస్తే ఫస్ట్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి. మీ దగ్గర ఉన్న ఒరిజినల్స్ మళ్ళీ వాళ్ళకి ఇవ్వద్దు, జిరాక్స్ అవన్నీ జాగ్రత్త పెట్టుకోండి. అండ్ మీకంటూ ఒక యూనియన్ ఉండేలాగా చూసుకోండి. యూనియన్ లేదు రాబాబు అనుకున్న ఒక లాయర్ మంచి పెట్టుకొని ముందుకైతే అప్రోచ్ అవ్వండి. అయితే వాళ్ళు మీకు డబ్బు అనేవాళ్ళు, క్రెడిట్ అనేవాళ్ళు, లేదా అంత ఇంకా తప్పదవ్వండి సెటిల్మెంట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు కొరటాల శివ విషయంలో కూడా ఐఎమ్ షూర్ ఈ శ్రీమంతుడికి సంబంధించి కథ మెయిన్ ఏదైతే స్వాతిలో ఉన్న శరత్ చంద్ర రచయిత అంటున్నారు కాబట్టి ఆయనకి కొంత డబ్బు ఇచ్చి సెటిల్ చేసుకుంటే మంచిదని నాకైతే అనిపిస్తా ఉంది.